హాయ్ అండి. ఇప్పుడైతే నేను టమాటా రైస్ చేస్తున్నాను. సింపుల్గా టమాటా రైస్ ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఫస్ట్ అన్నము కుక్కర్లో చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా టమాటా రైస్ ఇప్పుడు చేస్తున్నాను. ఆవాలు జీలకర్ర వేసినానండి, ఆయిల్ వేసి. ఇంకా అది ఎలా చేయాలి, ఆవాలు జీలకర్ర ఆయిల్ వేసినానండి. ఇంకా అలాగే ఎర్రగడ్డలు అండి, అలాగే కరివేపాకును వేసుకున్నానండి. ఇప్పుడు టమాటాలు, టమాటాలు వేసుకున్నాక పసుపు, కారము, తినడానికి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత మూసి పెట్టేసుకోండి. అలాగే ఒక 2-3 నిమ్మకాయలు పిండుకోండి. ఇలా ఈ నిమ్మకాయల వల్ల టేస్ట్ వస్తుందండి. నిమ్మపండు వేయడం వల్లే టమాటా రైస్కి అంత రుచి వస్తుంది. ఇంకా ఆయిల్ పైన తేలుతుంది చూడండి. ఇప్పుడు నిమ్మకాయ రసము, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇంకా అంతే అండి. ఇంకెలా రైస్ వేసుకొని రైస్ వేసుకొని కలుపుకోవడం అండి. 10 నిమిషాల్లో టమాటా రైస్ రెడీ అయిపోతుంది. ఓకేనండి, చూసారు కదా. ఇలాగే సింపుల్గా టమాటా రైస్ చేసినామంటే మనకి ఇప్పుడు జ్వరము ఏమైనా వచ్చి హెల్త్ బాగాలేకోకుండా ఉంటుంది కదా, అప్పుడు ఇలా టమాటా రైస్ చేసి పెట్టామంటే పిల్లలు ఒక్క మెతుకున మిగిల్చుకోకున్నట్లు తినేస్తారండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి. బాయ్ అండి.